మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు నిర్గమకాండము 12వ అధ్యాయం 32వ వచనం. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి, నన్ను దీవించుడని చెప్పెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భం ఏంటో తెలుసా? ఫరో రాజు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏమి చేసుకోలేక బాధతో, ఇంకా నేనేం చేసినా నాకే ఇబ్బంది అనే పరిస్థితులలో దేవుని బిడ్డలని పంపించేసి నన్ను దీవించండి మీరు వెళ్ళేటప్పుడు అని అడుక్కుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరైతే నిన్ను హేళన చేశారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టారో, నీ కన్నిటికీ ఎవరైతే కారణమయ్యారో, నీకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అదే గతి. ఏంటో తెలుసా? నిన్ను ఏం చేసుకోలేని పరిస్థితికి దేవుడు వారిని తీసుకొచ్చి నిలబెడతాడు. ఏమి చేయలేక, అయ్యా బాబు, అమ్మ తల్లి నా కోసం ప్రార్థన చేయి అని అడుక్కునేలా దేవుడు చేస్తాడు. అర్థమవుతుంది దేవుని బిడ్డలారా? భయపడకండి. ఈరోజు నిన్ను హేళన చేయొచ్చు, బాధ పెట్టచ్చు, నీ కన్నిటికి కారణం అవ్వచ్చు. కానీ వారు ఏమి చేయలేని పరిస్థితికి నీ దేవుడి వారిని తెచ్చి నిలబెడతాడు. ఆ రోజు నువ్వు ధైర్యంగా నీకు కలిగిన దానిని నువ్వు సంతోషంగా అనుభవిస్తావు. నీవు జీవించాలనుకున్న చోట నువ్వు జీవించగలుగుతావు. నువ్వు ఏం చేయాలన్నా ధైర్యంగా చేయగలుగుతావు. అలాంటి రోజులు దేవుడు నీ జీవితంలో తెచ్చునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఫరో రాజు గొప్పవాడయ్యా, కానీ నీ చేతిలో ఏమి చేయలేని పరిస్థితిలో తెచ్చిపడ్డాడు ప్రభువా. అలాంటి పరిస్థితి నీ బిడ్డల శత్రువులకు తెచ్చిపెట్టి నీ బిడ్డలను నిరుత్సాహంలో నుండి ధైర్యంలోకి నడిపించి వారందరినీ కూడా నువ్వు నిలబెట్టాలన్న చోట నిలబెట్టి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.